సుందరం రెడ్డి శంకర్ విలాస్ ఆర్ఓబి సంబంధించి ప్రాపర్టీ లూజో క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లా విశ్వనాథ్ గణేశ్వర్ విశ్వనాథ్ రమేష్ టోటల్గా గుంటూరు చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తీసుకుంటే దీన్ని 3 ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకటి గుంటూరు కోర్ ఏరియా, అదేవిధంగా గుంటూరు వీకర్ సెక్షన్స్ కొన్ని సపరేట్గా ఉన్నటువంటి ఏరియాలు, బుడంపాడు, బొంతపాడు, ఏటుకూరు, ఈ మూడిటికి ఒకటి. తర్వాత మూడోది మర్జ్డ్ విలేజెస్, మొత్తం వచ్చేసి ఒక 10 విలేజెస్. ఇవి తీసుకుంటే ఎంటైర్ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో వాటర్ కావాల్సినటువంటి ఏరియాలు ఇవి 3. ఈ మూడిటికి సంబంధించి కోర్ ఏరియాస్కి వచ్చేటప్పటికి అమృత్ 2 పథకం కింద 331 కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. నంబర్ 1. నంబర్ 2, వీకర్ సెక్షన్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ 3 విలేజెస్కి వచ్చేటప్పటికి 32 కోట్ల రూపాయలతోటి అది సెకండ్, దాన్ని కూడా శాంక్షన్ చేశారు. తర్వాత థర్డ్ మర్జ్డ్ విలేజెస్కి వచ్చేటప్పటికి యుఐడిఎఫ్ కింద 208 కోట్లు, అది ఫైనల్ స్టేజెస్లో ఉంది. అది అప్రూవ్ అయిన తర్వాత చెప్తాం. ప్రస్తుతానికి గుంటూరు కోర్ ఏరియాకి, వీకర్ సెక్షన్ ఏరియాస్కి కలిపి దాదాపుగా 360 కోట్ల రూపాయలు అప్రూవ్ అయింది. వీటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ రోజున పాపులేషన్ తీసుకుంటే 2026 కల్లా 10,65,000 మంది గుంటూరు చుట్టుపక్కల ఉంటారు. 2041కి వచ్చేటప్పటికి 14,80,000, 2056కి వచ్చేటప్పటికి 20 లక్షల మంది గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటారనేది ఎస్టిమేషన్. టోటల్ మనకి కావాల్సినటువంటి వాటర్ డిమాండ్ ఈ రోజున 169 MLD ఉంది. ప్రజెంట్ వాటర్ సప్లై 135 MLD మాత్రమే ఉంది. సో అడిషనల్ కెపాసిటీ వీటన్నిటి దృష్ట్యా 138 MLD అడిషనల్ కావాలి. ఇవన్నిటినీ అంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న తక్కెళ్ళపాడు ఈ వాటర్ సప్లై ఇది ఇలానే ఉంటుంది. ఇది కాకుండా కృష్ణానది నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటి అమృత్ 2 పథకం ఏదైతే ఉందో ఇది కృష్ణానది నుంచి స్ట్రైట్గా తీసుకొని ఇక్కడికి గోరంట్ల ఏరియాకి వస్తుంది. ఇందులో కృష్ణానది దగ్గర ఒక పంపింగ్ మెకానిజం ఉంటుంది, గోరంట్ల దగ్గర రిజర్వాయర్లో క్లీన్ చేసి అక్కడి నుంచి పంపింగ్ మెకానిజం ఉంటుంది. ఇదంతా స్ట్రైట్ లైన్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో రైల్వే లైన్స్, నేషనల్ హైవేసు, కెనాల్ క్రాసింగ్స్ని అన్నిటినీ బైపాస్ చేస్తూ ఈ లైన్, ఇది న్యూ వాటర్ లైన్ ప్లస్ ఇది సస్టైనబుల్ వాటర్ లైన్. అంటే కృష్ణానది నుంచి ఎప్పటికీ నీటి సమస్య లేకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చేయబోయేటువంటి ఏ పనైనా సరే భవిష్యత్తు తరాలకి డబ్బు పెట్టే ప్రతి రూపాయి కూడా సస్టైనబుల్గా ఉండాలి. అంటే వాటర్ సోర్స్ దగ్గర ప్రాబ్లం ఉండకూడదు, అదేవిధంగా వేసే వాటర్ పైపులు కూడా ప్రాబ్లం ఉండకూడదు. మూడోది ఈ తవ్వకాలు ఇవన్నీ పెట్టి పైపులు పాడవకుండా వీటన్నిటినీ అవాయిడ్ చేస్తూ ఒక అద్భుతమైన ప్లాన్ తీసుకొచ్చి ఈరోజు 360 కోట్ల రూపాయలతోటి గుంటూరు ప్రజల దాహాన్ని తీర్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, దీన్ని సాధించినటువంటి మా ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ వర్క్ టెండర్ వచ్చేటప్పుడు 1 to 2 monthsలో టెండర్ స్టార్ట్ అవుతుంది. వర్క్ అవ్వటానికి ఒక 2 years పడుతుంది ఈ పైప్ లైన్ ఇవన్నీ వేయటానికి. ఇది అయిన తర్వాత కేవలం పైప్ లైన్ వేయడమే కాకుండా ఒక 10 years మెయింటెనెన్స్ ఉంది. ఎవరైతే కాంట్రాక్ట్ చేస్తారో వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. అందులో 2 years డిఫెక్ట్ లయబిలిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. కాబట్టి ఒకటి లైన్ వేయటం, మెయింటైన్ చేయటం, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఫ్యూచర్లో అవసరమయ్యేటువంటి మొత్తం వాటర్ సప్లై ఇచ్చే విధంగా ఈరోజు ప్రాజెక్ట్ అప్రూవ్ అవటం, వారందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున ఒకటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రెండోది నారాయణ గారికి. నారాయణ గారు కూడా ఇదంతా
వర్కౌట్ చేసి ఇవన్నీ నీట్గా మాకు అడిగినవన్నీ ఇచ్చారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తా అన్నారు. దాదాపు దానికి కూడా ఒక 45 కోట్ల రూపాయల పైన పడేటట్టుంది. దాన్ని కూడా త్వరలో శాంక్షన్ చేస్తా అన్నారు నారాయణ గారు. సో నారాయణ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవ సమస్య వచ్చేటప్పటికి నెక్స్ట్ డ్రైనేజ్ ఉంటుంది. డ్రైనేజ్ నెక్స్ట్ అప్డేట్ చేస్తాం. అది కూడా త్వరలో దానికి కూడా ఏదో విధమైన మార్గం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ విధంగా ఈ వాటర్ సమస్య తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి. కూడా వారందరినీ స్వాగతిస్తాం. కాబట్టి దయచేసి మీరు కూడా మాట్లాడండి. థ్యాంక్ యూ. మీరు ఇచ్చారు ముందు ఇవ్వండి. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి 9,000 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. రాయలసీమలో కానీ డెల్టా ప్రాంతం కానీ తూర్పు శ్రీకాకుళం ఏరియాలో ఎక్కడైతే మంచినీటి ఎద్దడి ఉందో అన్ని చోట్ల కూడా ఈ యొక్క అమృత్ పథకం కింద తప్పకుండా సురక్షితమైన వాటర్ సప్లై చేయడానికి ఆంధ్ర రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి 9,000 కోట్లు చేయడం జరిగింది. దానిలో భాగంగా 331 కోట్లతో గుంటూరుకి అమృత్ టూర్ కింద మన మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుంచి కంతేరు నుంచి ఆ స్కీమ్ డైరెక్ట్గా గోరంట్ల వాటర్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. అట్లాగే రిమైనింగ్ ఏవైతే ఇంతకుముందు మనం టిట్కో ఇల్లు కట్టామో లేకపోతే ఎన్టీఆర్ బ్రోకల్పం ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయో ఏటుకూరులో కానీ బుడంపాడులో కానీ వాటికి 32 కోట్లు శాంక్షన్ అయ్యింది. ఇవన్నీ కూడా 24 months లోపు ఒక ప్రణాళికబద్ధంగా 2 చోట్ల పంపింగ్ స్టేషన్స్, ఒక 2 ఫిల్టర్ పాయింట్లు పెట్టడం జరుగుతుంది ఈ స్కీమ్లో. ఇదంతా కూడా సెంట్రలైజ్డ్ టెండర్ సిస్టమ్ అని చెప్పారు ఎస్సీ గారు. దీనిలో భాగంగా ల్యాండ్ ఆల్రెడీ ప్లాన్ మొత్తం కూడా మేము ముందు ఉంచాం. ఎక్కడ పైప్ లైన్ వస్తుంది, ఎక్కడ ఫిల్టర్ పాయింట్ వస్తుంది, ఎక్కడి నుంచి వాటర్ మనం రీసోర్స్ తీసుకుంటున్నాం అని కూడా ఉంది. తప్పకుండా గుంటూరు నగర ప్రజలకు మొత్తం కనీసం ఇప్పుడున్న కెపాసిటీ కన్నా అదనంగా 4 లక్షల మంది జనాభా వచ్చినా కూడా ఇప్పుడున్న 2 సిస్టమ్లు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ మనకి విజయవాడ దగ్గర నుంచి ఉండవల్లి దగ్గర నుంచి ఉంది, అట్లాగే అంగళగుర్రం దగ్గర నుంచి 2, దానికి 3rd ఎడిషన్. ఈ 3 కూడా ఉంటే ఇంకా 4 లక్షల మంది జనాభా పెరిగిన ఇమీడియట్గా ఒక 2 సంవత్సరాల్లో అదనంగా వాళ్ళకు కూడా మంచినీటి ఎద్దడి లేకుండా ఉంటుందని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన కేంద్ర మంత్రి గారు గౌరవనీయులు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా కృషితో ఈ యొక్క గుంటూరు పట్టణానికి ఎటువంటి మంచినీటి సమస్య ఉండకుండా చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.